ఏండి అందరూ బాగున్నారండి? ఈ రోజు మేము పప్పు ఉండలు చేయబోతున్నాం అండి. పప్పు ఉండలు అంటే మనకి పుట్నాల పప్పు అంటారు కదా, దాంతో ఏపుడు శనగపప్పు శనగపప్పు తోటి ఉండలు చేయబోతున్నానండి. ఈ ఉండలకు ఒక ప్రత్యేకత ఉందండి. మనకి మా చిన్నతనంలో అంటే మీరు 80s 90s కిడ్స్ అయితే కనుక అప్పుల్లోని పప్పు ఉండలో కొట్టుగాడ పావలా కొట్టి ఇచ్చేవారండి. కొనుక్కొని తెచ్చుకొని సరదాగా జేబుల్లో పెట్టుకొని తినేటోళ్ళం. తెలుసా ఆ పప్పు ఉండలకి మధ్యలో హోల్ కూడా ఉండేదండి. పీసు గుచ్చి ఇలాగా మొలతాడు కూడా పెట్టుకునే వాళ్ళు అండి. మీలో ఈ సంగతి ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. ఆ పప్పు ఉండ భలే టేస్ట్ ఉంటదండి. సైజ్ ఎంత ఉంటది. పావలకు ఒక ఉండి ఇచ్చేవారండి. రూపాయి పట్టుకెళ్ళంటే 4 ఉండలు చక్కగా భలే ఉండేయండి. ఏమో నేనైతే ఎక్కువ కొనుక్కునేవాడేమో కానీ మేమైతే కొనుక్కునేవాళ్ళం కానీ మాకు బెల్లం వంటలు అవి వండేవారండి. మాకు ఈ చుట్టుపక్కల ఇంకా మా పొలాల దగ్గరలోనే అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళం అండి. బెల్లం పాకం మిగిలేక లాస్ట్ ని పిల్లలకి అది తింటారని చెప్పి పప్పు ఎప్పుడు శనగపప్పు కొట్టుకొని పట్టుకెళ్ళేవారు వాళ్ళు. అలా చేసేసి లేకపోతే ఉండల కింద చేసి బలిగా వచ్చిన పిల్లలు ఎవరైనా వచ్చారు ఇగో తినండి అబ్బాయిలు అని చెప్పి ఇచ్చేవారండి. అలా రోజులు మరపురాని రోజులు నిజంగానే. అది నిజంగానే ఆ రాత్రి మాకు అలాగా లాలగా కూర్చొని సరదాగా కలిసిందా నీకు అని చెప్పి మాట్లాడుకుంటుంటే ఆ పాత రోజులు గుర్తొచ్చినండి. నా చిన్నప్పుడు కూడా ఒకసారి కలిసింది. ప్రసాద్ నిధువరకు కూడా ఒకసారి కలిసిందని కుక్క కలిసిందని బాబా చేసుకున్నప్పుడు చిన్నప్పుడు ఇలా ఉండి రోజులు ఈ అనగానే ఈ పప్పును గుర్తొచ్చింది అనమాట. సరే అని అనుకున్నదే తడువుగా ఇప్పుడు ఈ పప్పును తయారు చేసుకొని తిని చూడబోతున్నాం. మీకు కూడా చూపిస్తామండి ఎలా చేయాలో. చాలా ఈజీగా ఉంటది చేసుకోవడం, రుచి చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి పప్పు ఉండ ఎలా చేసుకోవాలి చూద్దాం రండి. ఓకే అండి, చేసేయాలి మీరు ఎలా వచ్చాయి చక్క పప్పుండలో బెల్లంతో చేస్తానండి నేను. మీరు కావాలనుకుంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. బెల్లాన్ని కరగదీసే ముందు ఇలాగ కోరేసుకున్నాం అనుకోండి చక్కగా తొందరగా కరుగుద్ది అనమాట. ఇదండి బెల్లం ఇలా కోరేసుకున్న తర్వాత కొలుచుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఎన్ని కప్పులు బెల్లం అన్ని కప్పులకి పప్పు కూడా తీసుకోవాలి. 1 2 3 ఇవన్నీ 4 కప్పులు బెల్లం వేస్తున్నానండి. దీంట్లో ఒక్క రవ్వ కొన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోద్దండి. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని గట్టి పాకం వచ్చేదాకా మరబెట్టుకోవాలండి. చూడండి ఏపుడు శనగపప్పు 4 కప్పులు తీసుకున్నాను. పుట్నాల పప్పు అంటారు కదా, ఇదేనండి మనం చట్నీలు అవి చేసుకుంటాం కదా. ఇదండి బెల్లం కరిగిన తర్వాత సువాసన కోసం యాలకుల పొడి వేసుకుంటున్నానండి. ఒక 4 యాలకులను ఇలా పంచదారలో దంచుకున్నాము. ఒక 5 నిమిషాలకి చిక్కపడుతుందండి పాకం. అప్పటి నుంచి మనం చెక్ చేసుకోవాలి. ఇలా నీళ్లు కొన్ని కప్పులోకి తీసుకొని ఇందులో వేసుకుంటే ఇది ఉండ అయిపోవాలండి. గట్టిగా టంగమని వచ్చేలాగా సౌండ్ అలాంటి ఉండ అవ్వాలి. ముద్రపాకం అంటారనమాట దాన్ని. ఇంకా లేతగానే ఉంది. ఇది మనకి లాస్ట్ స్టేజ్లో ఇలాగా సెకండ్కి చూస్తూనే ఉండాలండి. అంటే టైం ఎక్కువ తీసుకోదు అది. ఒక్కసారి మనకి తీగపాకం వచ్చిన తర్వాత ముద్రపాకం రావడానికి పెద్ద గ్యాప్ ఏమి ఉండదండి. ఎమ్మటెమ్మటే మారిపోతూ ఉంటుంది అనమాట. ఒక్క సెకండ్లో అయిపోద్ది. ఇది ఇక్కడ దగ్గర పడింది, గట్టి పడుతుంది. ఇవన్నీ గట్టిగా అయిపోయింది. గట్టిగా అయిపోయిందండి. ఇవన్నీ పాకం వచ్చేసిందండి. ముద్రపాకం కిందకి దింపేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఒక 2 చెంచాలు నెయ్యి వేస్తున్నానండి రుచి కోసం. ఇవన్నీ లాస్ట్లో కొంచెం ఒక్క చిటికెడు ఈటింగ్ సోడా వేసుకోవాలండి. ఈటింగ్ సోడా వల్ల ఏంటంటే చక్కగా స్మూత్గా ఉంటుందండి ఉండ. మనకు ఉండ చుట్టిన తర్వాత బంక కింద ఉంటాయి కదా, అలా లేకుండా చేస్తుందండి ఈటింగ్ సోడా వేయడం వల్ల. కొంచెం వేసుకోవాలన్నమాట, చాలా తక్కువ. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు దీంట్లో వేసేసి మనం బాగా కలిపేసుకోవాలండి. మీరు ఒకవేళ అది చేసుకోవాలనుకుంటే కనుక కంచానికి ఒక పల్లెలో కానీ కంచంలో కానీ నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని దాంట్లో పోసేసుకోవాలండి. పోసేసుకొని అట్లకర్రతోటి చక్కగా ఇట్లా చదును చేసేసుకొని కత్తితో వేడిగా ఉండగానే నాట్లు పెట్టేసుకున్నారనుకో అచ్చు వచ్చేస్తుందండి. మేము ఇప్పుడు ఉండలు చుడతాం. దీన్ని ఉండలు చుట్టాలంటే
కొంచెం చల్లారాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నీళ్ళు రాసుకొని ఉండలు చుట్టేసుకోవాలి. బాగా చల్లారిపోతే మళ్ళీ బీసిపోద్దండి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఉండలు చుట్టేసుకుందాం. ఇలా గరిటికి అది అంటింది ఇలాగా ఒక కత్తితోటి ఇట్లా చెక్కేసుకుంటూ వచ్చేస్తుందండి. చేతికి తడి చేసుకున్నాను. నూనె నెయ్యి రాసుకున్నా పర్లేదు, కొంచెం తడి చేసుకున్నా పర్లేదు. వేడి చల్లారక ముందే మనం ఉండలు చుట్టేసుకుందాం. ఇవ్వండి. ఒకవేళ చల్లారిపోతుంది అనుకుంటే కనుక ఒకసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నారనుకోండి ఇది మళ్ళీ లూజ్ అవుతుందండి. మాకు ఈ ఉండలు చుట్టే గ్యాప్లోనే చాలాసార్లు బీసిపోయిందండి. పొయ్యి మీద పెట్టుకొని వేడివేడిగానే చుట్టాల్సి వస్తుందండి. వేడి మీద చుడతా ఉంటేనేమో చెయ్యి కాలిపోతుంది, చల్లారిపోతేనేమో బీసిపోతుందండి. గొప్ప సిక్కి వచ్చింది దీంతో. అంటే చక్క ఉండలన్నీ చూసారా చిన్న సైజులో పావలా ఉండల కింద చుట్టుకున్నాను చక్కగా. ఇప్పుడు తింటమే తరువాయి వీటిని ఒక డబ్బాలో పెట్టుకొని దాచుకుంటే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇస్తే భలే ఉంటాయండి. తిన్నాం ఇప్పుడు ఒకసారి. చేయి కడుక్కుంటా. ఎందుకు చేయి కడుక్కుని వచ్చినా చేసేదేం లేదు. వాళ్ళు వచ్చి తిన్నాను పత్తుంది కదా, అందులో బెల్లం వేసారు. బెల్లం కూడా తినకూడదు అన్నారండి బాబా. మరి ఎందుకు ఇంకా బాధ వేస్తుంది. కుక్క కరిచిందండి, మరి దానికి పత్తి చేయించాలి కానీ నాకు పత్తి చేస్తున్నారు, అర్థం అవుతులేదండి. అంటే దానికి పత్తి ఎందుకు బెల్లం మరి కరిసింది అది, దానికి ఏమన్నా అవుదా మరి? మనం కరిసింది మన పన్ను మన చర్మం వల్ల దానికి ఏమన్నా వస్తుందేమో. కొన్ని వింతగా ఉంటాయండి నా ఆలోచనలో అవన్నీ. అంటే యాక్చువల్ గా కరిసిందని ఇలా మాట్లాడతలేదండి, మామూలుగా కూడా ఇలాగే మాట్లాడతాడు మనడు. ఇప్పుడు పప్పు ఉండి ఒకసారి తినొద్దాండి, ఎలా ఉందా? మా చిన్నప్పుడు తాత భుజాన్ని వేసుకుని సంచి మరమరాలు బఠానీలు బొంబాయి శనగలు ఏరుశనపప్పు వచ్చంలో అనుకుంటూ వచ్చి చూడండి. ఉండలో అచ్చులు అప్పుడు జీళ్ళు ముక్కలుగా పప్పు వచ్చాయి అనుకుంటూ వచ్చేవారు. అవునవును, బాధ వేస్తుంది. టేస్ట్ ఎంత చూడండి, ఎంత బాగా చేయడు చూడండి. చక్కగా కుదిరిని ఓ పక్క తినాలని ఉన్నా తినలేకున్నా బాగుంది. ఇంకా ఎందుకు ఊరి ఎంతకని తినండి, బాగుందిలే. నేను చెప్తున్నా చాలా బాగుందండి. ఉండైతే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చింది దెబ్బకే. ఎన్ని ఉండలు ఉన్నాయో. కానీ వంట చేయడం చాలా కష్టంగానే ఉంది. కష్టమే, చల్లారిపోతే బీసిపోతుంది. అది ప్రతి తీయని వేడుక వెనుక ఎంతో కష్టం ఉంటది అన్నట్టు మొత్తం ఈ పాపం చుట్టేటప్పుడు మొత్తం బొబ్బలు వచ్చేసినాయండి చేతిలో, ఎర్రగానే కమిలిపోయినాయి. అయితే అదే చల్లారినా చుడదాం అనుకుంటే బీసిపోతుంది, వేడివేడిగా చుడతానే చేతులు కాలిపోతున్నాయి. కానీ ఆ వేడివేడికి చుడుతున్నప్పుడు ఉండ బాగా అయిందండి. రౌండ్ అలా చక్కగా కుదిరేసింది. ఇంకో చూడు బీసేకం కాలేదు, ఇది ఇచ్చి కొడితే మొత్తం గుండె బొక్కడిపోద్ది అలా ఉన్నాయండి. అంటే బాగుంది, కరెక్ట్ గా స్మూత్ గానే కట్ అవుతుంది. మీరు కూడా ఇలాంటివి చేసుకోండి. చాలా మంది ఉండలు చేస్తారని ఇడిపోతాయి. ఇది ఎడకుండా చూసారా ఎలా ఉందో, పట్టుకుంటే అలా ఉండాలి. ఇలా నొక్కినా కూడా ఏమవుతులేదు, బాగుంటుంది. తినేటప్పుడు కూడా ఫీలింగ్ బాగుంటుంది అన్నమాట. ఆయన చేసిన స్ట్రెచ్చర్ని బట్టి నాకు అర్థమవుతుంది, అది తినాలనిపిస్తుంది. ఇంకా మన అలా అవ్వదు. ఇంకా కొద్ది రోజులు అండి, ఎంత నెల ఉంటాను అంతే అండి. 3 నెలలు 6 నెలలు ఎవరు చేస్తారని పత్తిమా. మనం ఇంజక్షన్ చేయించుకున్నాం కదా, భయం ఎందుకు. కాకపోతే ఆ డోసులు అయ్యే వరకు కొత్త ఏదో జాగ్రత్తగా ఉంటాం. అలా ఇలా ఇంట్లో పర్లేమండి బాబా. ఈ పప్పుండ వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగున్నాయండి, మీరు కూడా చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా బాగా తింటారు. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాండి. వెళ్ళొద్దండి, బాయండి. వ్యాక్సిన్ ఉంది ఇవాళ, రేపు వేయించుకోవాలండి. మళ్ళీ ఓ డోసు అయింది, మళ్ళీ రేపు ఓ డోసు, మళ్ళీ ఒక 3 రోజులు పోయి ఒక డోసు.